స్నానం చేసి మీరు సంధ్యావందనం ఇంటి దగ్గర చేసుకుని నేను ప్రదక్షిణాలు చెయ్యడానికి వస్తున్నానని మీరు స్వామికి విజ్ఞాపన చేసుకుని, స్వామి నాకు ఏ ఇబ్బంది లేకుండా నాతో ప్రదక్షిణం చేయించు అని నమస్కరించి మీరు వచ్చేటప్పుడు పువ్వులు తెచ్చుకోవాలి. పువ్వులతో లెక్క పెట్టుకోవచ్చు. మీరు సజ్జలో కానీ ఇందులో ఉన్న పువ్వులు వేసుకుని ఒక ప్రదక్షిణం చేసి వస్తే ఒక పువ్వు అక్కడ పెట్టుకోవచ్చు. ఏమంటే గాలికి ఎగిరిపోతుందేమో అని మీకు అనుమానం ఉంటే వక్కలతో లెక్క పెట్టుకోవచ్చు. 108 వక్కలు లెక్క పెట్టి తెచ్చుకుని మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక్కొక్క వక్క అక్కడ పెడుతున్నారనుకోండి, పరమ పావనం అయిపోతుంటుంది మీ ప్రదక్షిణం. 108 ప్రదక్షిణాలకి 108 వక్కలు అక్కడ పెట్టుకోవచ్చు. పుష్పము కానీ వక్క కానీ హనుమకి ప్రదక్షిణం చేసేటప్పుడు వాడి ప్రదక్షిణం చేస్తే అది పరమ శాస్త్రీయమై ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుచేత అంటే కొంతమంది